3 డిఏలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 డిఏలు ఒకేసారి ఇస్తాము అని ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డిఏ తోటే సరిపెట్టింది. ఇంకో డిఏ 6 నెలల తర్వాత ఇస్తామనేసి మాట దాటేసిందనేసి నేను అంటున్నా. మరి నాయకులు తోటి మాట్లాడదాం. వీళ్ళు ఏమంటారు? వీళ్ళు సంతృప్తిగానే ఉన్నారా? షాక్ ఏమన్నా గురైనరా? హుసేని అన్న మీరు చెప్పాలి. మరి గుడ్ న్యూస్ అందిందనేసి ఊదరగొడుతున్నటువంటి పత్రికలకు మీరు ఏం చెప్తారు? నిజంగానే గుడ్ న్యూసా? మీకు ఒక డిఏతో సరిపెట్టుకుంటారా? రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో మరి వారు తీసుకున్న నిర్ణయాలు మేము కూడా నిన్న అందరం కూడా మరి యూనియన్ ఆఫీస్లో టీవీ ఛానల్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలని, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన డిమాండ్స్ 57 డిమాండ్స్ ఇస్తే దాంట్లో ఆర్థికపరమైన అంశాలు 5-6 ఉండే, మిగతావన్నీ కూడా ఆర్థిక ఇతర అంశాలు ఉండే. మరి ముఖ్యంగా డిఏలు, గత ప్రభుత్వం 4 డిఏలు పెట్టిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ డిఏ పెరిగింది. ఒక డిఏ ఈ ప్రభుత్వం ఇచ్చి ఈ చర్చలు ఏవైతే జరిగినాయో మరి క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా కావచ్చు, ఆఫీసర్స్ కమిటీ ద్వారా కావచ్చు, దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా మాకు నిజాయితీ పరంగా రావాల్సిన 5 డిఏలు కూడా మీరు నాయకులు మీరు ఉంటారా సస్తారా, మాకైతే మా డిఎల్ కావాల్సిందే, లేదంటే మీరు కూడా ప్రభుత్వంతో కుమ్మకైతున్నారా గత నాయకుల్లాగా అన్న మాటలు కూడా మేము విన్నాం. వారు మాతో మాట్లాడిండ్రు, ఫోన్లు కూడా చేసిండ్రు. మేము ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర జేఏసీగా మొన్న జరిగిన సమావేశంలో కూడా దాదాపు 70-80 సంఘాలకు సంబంధించిన ప్రతినిధులం అందరం కూడా సెక్రటరియట్లో హాల్లో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా వారికి చాలా స్పష్టంగా చెప్పినాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఏలు అయితే మీరు విడుదల చేయాలి, క్యాబినెట్లో ఆ నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా మీకు సంతోషమైన వార్తనే వస్తుందని చెప్పి వారు కూడా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ నిన్న చూసినప్పుడు ఒక డిఏ ఇస్తున్నాం, ఇంకో డిఏ 6 నెలలకు ఇస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పి మొదటి నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మెజార్టీ ఉద్యోగులు ఎప్పుడు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసే ఆ స్టేజ్ దాటిపోయినాం. ఎందుకు దాటిపోయినామంటే నిజాయితీ పరంగా మాకు రావాల్సిన పైసలు సమయానికి వస్తే మేము మాకున్న ఆ పొత్తు నెల అయితే ఆ స్కూల్ ఫీజులు, ఇంటి కిరాయ, కరెంట్ బిల్లు అవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరగాలి. కానీ ఈ ప్రభుత్వాలు మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు ఇవ్వకుండా ఏదో ఒక కారణంతో ఆ సమయం దాటుతుండ కొద్దిగా మా పైన కూడా అపారమైన ప్రెజర్ పెరిగింది. అటు ప్రభుత్వానికి, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ప్లస్ మైనస్ అయింది. కానీ నిన్న విడుదల చేసిన 2 డిఏలు, ఒక డిఏ ఇప్పుడు ఇంకో డిఏ ఒకటి అని చెప్పిండ్రు. మేమైతే మళ్ళీ కూడా రేపు ఎల్లుండి మరి ఉప ముఖ్యమంత్రి గారితో కలుస్తున్నాం, వారికి మళ్ళీ కూడా ప్రెషరైజ్ చేస్తాం. ఇంకొక డిఏ ఖచ్చితంగా, అంటే 3 డిఏలు అయితే ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉందన్న మాట మాకు కూడా తెలిసింది, మేము కూడా చూస్తున్నాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే వరకే ఇబ్బంది ఉంది అంటే అది మరి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి సంతోషం అంటే వారు చేసినందుకు అయితే కృతజ్ఞతలు తెలియపరిచినాం. కాకపోతే ఉద్యోగుల పక్షాన నిలబడ్డప్పుడు ఖచ్చితంగా ఇంకొక డిఏ కూడా మరి 6 నెలలు కాకుండా రాబోయే 3 నెలలనే విడుదల చేయాలన్నది మా అందరి ఆలోచన అని చెప్పి అనుకున్నాం.